నమస్కారం అండి. తేజ రుచులు పుస్తకం ఛానల్కి స్వాగతం అండి. నేను మీ తేజని. ఈరోజు బ్రేక్ఫాస్ట్ కోసం ఆర్ డిన్నర్ ఆర్ లంచ్ కోసం పర్ఫెక్ట్గా చేసుకునే రెసిపీ అండి. చాలా సింపుల్గా, చాలా ఈజీగా, చాలా టేస్టీగా చేసుకునే ఈ రెసిపీ కోసం ముందుగా ఒక బౌల్లోకి ఒక చిన్న ఉల్లిపాయని చిన్న చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే అందులోకి ఒక పెద్ద పచ్చిమిరపకాయని వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే ఒక చిన్న క్యారెట్ తురుము, అలాగే ఒక టేబుల్ స్పూన్ కొత్తిమీర వేసుకుని రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని ఒక చిటికెడు పసుపు, అలాగే అర టీ స్పూను కారం వేసుకుని అన్నీ బాగా కలిపేలాగా చేత్తో బాగా మెదుపుకోవాలి. దీనివల్ల అన్ని టేస్ట్లు అనేవి ఈజీగా కంబైండ్ అవుతాయి అన్నమాట. ఇలా బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఈ మిశ్రమంలోకి మనము 1 లేదా 2 టేబుల్ స్పూన్ల పాలు అనేది పోసుకోవాలి. ఈ పాలు వల్ల టేస్ట్ అనేది బాగుంటుందండి. పాలు పోసుకున్న తర్వాత 2 ఎగ్స్ని వేసుకుని బాగా బీట్ చేసుకోవాలన్నమాట. అన్నీ కలిసేలాగా ఎగ్స్ కూడా వేసుకుని బాగా బీట్ చేసుకోవాలి. ఈ ఎగ్ మనం ఇందాక వేసుకున్న కూరగాయల మిశ్రమం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఎంత బాగా కలుపుకుంటే మనం చేసుకునే రెసిపీ అనేది అంత ఫ్లఫీగా వస్తుంది అన్నమాట. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ వేసుకుని బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకుని ఒక పొయ్యి మీదకి ప్యాన్ తీసుకుని ఒక్క హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసుకుని మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాక ఇలాగా రింగ్స్ లాగా కట్ చేసుకున్న ఆనియన్స్ని మనము ప్యాన్ మొత్తం పెట్టుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా లో టు మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలన్నమాట. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా మనము మిశ్రమాన్ని, ఆ మిశ్రమాన్ని ఈ ఆనియన్స్లోకి సరిపడగా వేసుకోవాలన్నమాట. అంతే అండి, ఆల్మోస్ట్ మన రెసిపీ అనేది రెడీ అయిపోయిందండి. చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా మనం ఇన్స్టెంట్గా టేస్టీగా ఏదైనా స్నాక్స్ చేయాలి అనుకుంటే కనుక ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి. అందరికీ నచ్చి తీరుతుందండి. వేసుకున్న తర్వాత మనం మూత పెట్టుకుని లో టు మీడియం ఫ్లేమ్లో 1-2 నిమిషాలు ఉంచుకోవాలన్నమాట. తర్వాత తిరిగేసుకుని మరో పక్క కూడాను మనము 1 నిమిషం పాటు ఉంచుకోవాలి. దీనివల్ల మనకి లోపల ఎగ్ స్టఫింగే కాకుండా వెజిటేబుల్సే కాకుండా ఆనియన్స్ కూడా చక్కగా మగ్గి చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు చూసారా, 2 వైపులా చక్కగా లైట్గా గోల్డెన్ కలర్ వచ్చింది కదండి. ఇప్పుడు మన ప్లేట్లోకి తీసుకుని దాని మీదకి మనం కొద్దిగా టమాటో కెచప్తో గార్నిష్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. అంతేనండి, మన హెల్దీ టేస్టీ ఎగ్ రెసిపీ అనేది రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం తేజ రుచుల పుస్తకం ఛానల్ చూస్తూనే